సికింద్రాబాద్ బోయిన్పల్లి వ్యవసాయ కూరగాయల మార్కెట్లో నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ వ్యాపారస్తులు అమ్మకాలు జరుపుతున్నారని సనత్ నగర్ ఎస్సీ సెల్ చైర్మన్ రమేష్ బాబు ఆరోపించారు. హోల్సేల్ విక్రయాలు జరగాల్సిన బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో రిటైల్ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ వ్యాపారస్తులు నష్టపోతున్నట్లు, ఇదే విషయమై ఏసీసీ కార్యదర్శి కోట నీలిమ ఆదేశాల మేరకు మార్కెట్ సెక్రటరీ వెంకన్నకు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు పారేసిన కూరగాయలతో వ్యాపారం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇదే విషయమై బోయిన్పల్లి మార్కెట్ కార్యదర్శి వెంకన్నను కలిసి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మార్కెట్ పరిసర ప్రాంతాలలో కవర్లలో ఉంచుతూ విక్రయాలు జరపడం మూలంగా ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందన్నారు. వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళతో అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు చేసుకుంటూ చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల కూడా కొన్ని దుకాణాలు అప్పట్లో ఏమనుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నాడు.